గౌతమ్ గంభీర్ 100 సెంచరీ కొట్టిన ప్లేయర్స్ అయినా సరే, లేదా ఇప్పుడు క్రికెట్ బ్యాట్ పట్టుకున్న చంటి పిల్లోడైనా సరే, ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలంటే ఈ ఒక్క పర్సన్ డిసైడ్ చేస్తాడు. లాస్ట్ 12 years లో ఒక్క హోమ్ సిరీస్ కూడా ఓడిపోయిన ఇండియా జస్ట్ 2 years స్పాన్ లోనే 2 హోమ్ సిరీసెస్ ఓడిపోయింది. It's about Gautam Gambhir being India's worst test coach. Gautam Gambhir needs to be made more accountable. I want to ask this to the Board of Control for Cricket in India, BCCI. What are they doing? అండర్ రవి శాస్త్రి కోచింగ్ లో 2020లో విత్ ఫుల్ యంగ్స్టర్స్ ఉన్న టీం బీజేటీ గెలవడం అయితే జరిగింది. అది కూడా అగైనెస్ట్ పీక్ ఆస్ట్రేలియన్ టీం. Never ever underestimate the Indians. అలాంటి టీం ఇండియా ఇప్పుడు జస్ట్ ఒక హోమ్ సిరీస్ గెలవడానికి కష్టపడుతుంది. We wanted them to really grovel, to steal a phrase. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా భయ్య ఇండియా పైన ఒక ఫారెన్ కోచ్ ఇలాంటి కామెంట్స్ చేయడం ధైర్యంగా. విరాట్ కోహ్లీ అయితే 3-4 సెంచరీస్ ఇంగ్లాండ్ లో కొడదామని చెప్పేసి తన కోచ్ అయితే అన్నాడంట. అండ్ రోహిత్ శర్మ సిడ్నీ టెస్ట్ మ్యాచ్ తర్వాత నేను ఎక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పేసి తన ఓన్ స్టైల్ ఇలా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ 2 big players 5 days గ్యాప్ లోని వాళ్ళ టెస్ట్ రిటైర్మెంట్స్ అనేది ఇచ్చేశారు. ఇది ఫోర్స్డ్ రిటైర్మెంట్స్ కాదండి, మీరు ఎలా నమ్ముతున్నారు? సో ఈ ఛానల్లో ఇదే ఫస్ట్ లాంగ్ ఫార్మాట్ వీడియో అన్నమాట. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కరుణ్, సర్ఫరాజ్ ఖాన్, మొహమ్మద్ షమి. ఏంటి మామ కిరాణా షాప్ లో సర్కిల్ లిస్ట్ చెప్తున్నట్టు ప్లేయర్స్ లిస్ట్ చెప్తున్నా అనుకుంటున్నారా? కాదు, వీళ్ళందరూ గంభీర్ కోచింగ్ లో వరద బాధితులు అనమాట. జస్ట్ జోక్ చేశా. విరాట్ అండ్ రోహిత్ శర్మ గురించి అయితే స్పెషల్ గా తర్వాత మాట్లాడుకున్నాం. వరద బాధితులు అంటే ఏం లేదు మామ, ఇప్పుడు చెప్పిన ప్లేయర్స్ లో గంభీర్ కోచింగ్ లో స్పెసిఫిక్ గా కొందరు కెరియర్స్ అయితే మలుపులు తిరిగాయి, అండ్ మరికొందరికి అయితే ఆ మలుపులోనే కెరియర్స్ పోయాయి. సో ఈ వరద బాధితుల లిస్ట్ లో ఫస్ట్ వచ్చేసి మన హార్దిక్ పాండ్యా అనమాట. IPL 2022లో గుజరాత్ టైటన్స్ కు యాజ్ ఎ కెప్టెన్ గా వాళ్ళకి ఫస్ట్ ఎవర్ IPL ట్రోఫీని అయితే అందించాడు. అండ్ ఫాలోడ్ బై T20 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లో తను ఒక వైస్ కెప్టెన్ అనమాట. రోహిత్ శర్మ రిటైర్ అయిన తర్వాత లాజికల్ గా ఒక వైస్ కెప్టెన్ కి కెప్టెన్సీ అయితే ఇవ్వాలి. అలాంటి ప్లేయర్ కు కెప్టెన్సీ ఇవ్వకుండా సూర్యకుమార్ యాదవ్ అయితే కెప్టెన్సీగా అపాయింట్ చేశాడు గౌతమ్ గంభీర్. ఇక్కడ క్లియర్ గా మీరు చూసుకున్నట్టయితే ఫేవరెటిజం అనేది సూర్యకుమార్ యాదవ్ కి అయితే వెళ్ళిపోయింది అనమాట. హార్దిక్ పాండ్యా చేసిన తప్పు ఏంటంటే తను KKR కి అయితే ఆడలేదన్నమాట. సో కాంటెస్ట్ అయితే మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. తర్వాత వచ్చేసి కరుణ్ అనమాట. ఆఫ్టర్ 8 long years ఇండియాకి అయితే కంబ్యాక్ చేశాడు. అండ్ ఒప్పుకుంటా తను అంత మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇంగ్లాండ్ టూర్లో అయితే రాలేదు. బట్ తను చేసిన తప్పేం లేదు, తనకి అవకాశం కూడా డైరెక్ట్ గా ఒక ఓవర్సీస్ టూర్ అవ్వడం వల్ల తన ఫుల్ పొటెన్షియల్ తో బ్యాటింగ్ అయితే చేయలేదని అయితే నాకు అనిపించింది. ఒక హోమ్ సిరీస్ లో కూడా ఛాన్స్ ఇచ్చుంటే తను ప్రూవ్ చేసుకున్నవాడేమో, కానీ గౌతమ్ గంభీర్ అయితే అవకాశం ఇవ్వలేదన్నమాట. రంజీ ట్రోఫీలో ఇతని స్టాట్స్ గురించి అయితే సపరేట్ వీడియోను తీయాలి. సర్ఫరాజ్ ఖాన్ రిలీజ్ చేయడానికి హానెస్ట్ గా అయితే ఏ రీజన్ లేదు. ఫిట్ గా లేరన్నారు, ఫిట్ గా ఇచ్చాడు. కానీ అతన్ని డ్రాప్ చేయడానికి మెయిన్ గా ఏమన్నా రీజన్ ఉందా అని కొంచెం రీసెర్చ్ చేసి చూస్తే తను ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నాడు అని చెప్పేసి గౌతమ్ గంభీర్ అయితే ఒక ఎలిగేషన్ అయితే వేశాడు. సో ఈ న్యూస్ ఎంతవరకు కరెక్ట్ నేను చెప్పలేను, ఒక సోర్స్ ప్రకారం వచ్చింది. సో ఇది నిజమై కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే మనోడు చిన్న వాటికి కూడా ట్రిగర్ అవుతూ ఉంటాడు. సో ఇప్పుడు దీనికి ట్రిగర్ అయ్యాడన్నా కూడా నేను ఆశ్చర్యపోను అనమాట. డ్రాప్ చేయడానికి ఇది ఒక సరైన రీజన్ అనేది నేను చెప్తాను. వరద బాధితుల్లో చివరి ప్లేయర్ వచ్చేసి మన మొహమ్మద్ షమి అనమాట. వీడియో వస్తున్న ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమై ఉంటుంది తను ఎందుకు ఆడట్లేదు అని చెప్పేసి. ఒప్పుకుంటా హర్షిత్ రాణా కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ODIs లో తనే హైయెస్ట్ వికెట్ టేకర్ అండ్ యాజ్ ఏ బ్యాట్స్మెన్ గా కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అండ్ మంచి రన్స్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు టీమ్ కి వచ్చేసి. ఈ ఒక్క రీజన్ తో మొహమ్మద్ షమీని సైడ్ లైన్ చేయడం అయితే నాకైతే హానెస్ట్ గా నచ్చలేదు. సో ఇలా మెయిన్ ప్లేయర్స్ అండ్ పొటెన్షియల్ ఉన్న ప్లేయర్స్ ఇలా డ్రాప్ చేస్తుంటే టీమ్ ఎలా ఎదిగిద్ది? అండ్ ట్రాన్సిషన్ చేసినందుకు మాత్రం ఒక గ్రోత్ ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను గౌతమ్ గంభీర్? నేను పర్సనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇలాంటి మంచి పొటెన్షియల్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కి ఛాన్సెస్ ఇవ్వకుండా మ్యాచెస్ ఎందుకు గెలుస్తారు బ్రో? అది కూడా దారుణంగా హోమ్ సిరీస్ లో వైట్ వాషెస్ అయ్యారు. సంగతి ఎలా ఉందంటే మన ఫేవరెట్ పర్సన్ ఇండియన్ టీమ్ కోచ్ అయిన గంభీర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. 3 balls into the test match and we've had one of your rubbish. They got it, first ball. Gambier's gone. సో మనోడు బ్యాటింగ్ అయితే ఇలా ఉండిద్ది అనమాట. కామెంటేటర్స్ కూడా ముందుగానే చెప్పేస్తున్నారు ఎలా ఆడబోతున్నాడు అని చెప్పేసి. ఎంతకు మించిన సిగ్గు చేయటం మన ఇండియన్ బ్యాటర్స్ కి అయితే ఇప్పటిదాకా ఎప్పుడు జరగలేదు. ఓవర్సీస్ లో రికార్డ్ ఎంత బ్యాట్ ఉన్నవాడు కూడా సీనియర్ మెన్. ఇక్కడ సీనియర్ మెన్ అంటే ఎవరు లేరు, విరాట్ అండ్ రోహిత్ శర్మ. మెల్బోర్న్ టెస్ట్ ఓడిపోగానే వాళ్ళిద్దరిని బ్లేమ్ చేసినట్టయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. సో ఎంతకన్నా హిపోక్రైటికల్ థింగ్ నేనైతే ఎక్కడ చూడలేదు బ్రో. 12 long years టెస్ట్ ఫార్మాట్ లో ఇండియాలో డామినేట్ చేయడమే కాకుండా సీనియర్ కంట్రీస్ లో కూడా చాలా గ్రేట్ విన్స్ అయితే ఇండియాకి అయితే ఉన్నాయి.
అంటే రవి శాస్త్రి 2018 లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2-1 తో గెలిచారు. జస్ట్ ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత ఒక ఫుల్ యంగ్స్టర్స్ ఉన్న టీం మళ్ళీ సేమ్ 2-1 మార్జిన్ తో గెలిచారు. రవి శాస్త్రి కోచింగ్ తర్వాత రాహుల్ ద్రావిడ్ కోచింగ్ లో 2021 లోనే కేప్ టౌన్ టెస్ట్ అయితే ఇండియా అయితే గెలవడం జరిగింది సౌత్ ఆఫ్రికాలో. సో ఈ మ్యాచ్ కున్న రికార్డ్ ఏంటంటే జస్ట్ 1.5 day లో మ్యాచ్ అయితే ముగిసిపోయింది అనమాట. వరల్డ్స్ షార్టెస్ట్ టెస్ట్ మ్యాచ్ అనమాట. ఇక్కడ స్పెసిఫిక్ గా గుచ్చి అండర్ కోచింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే బిఫోర్ గంభీర్ ఇండియన్ టీమ్ ఎలా ఉందని మీకు చెప్తున్నా. సో ఇక్కడ కింద నేనైతే మీకు ఫోటో వేస్తున్నాను అనమాట. ఇండియన్ టీమ్ కి కోచింగ్ చేసిన ప్లేయర్స్ అండ్ వాళ్ళ యొక్క స్టింట్ అంటే ఏం లేదు, ఒక పీరియడ్ అనమాట. ఇలాంటి హిస్టారికల్ టీమ్ ఎంత హెల్ప్లెస్ కావడానికి మెయిన్ గా 3 రీజన్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి టూ మెనీ టీమ్ షఫ్లింగ్స్ అండ్ వీక్ నెంబర్ 3 పుజారా రిటైర్ అయిపోయిన తర్వాత ఆ స్పాట్ లో సరైన ప్లేయర్ అయితే ఇండియాకి ఇప్పటి వరకు దొరకలేదు. ఎవరు దొరకలేరు అని చెప్పేసి ప్లేయర్ ని బ్లేమ్ చేయడం కన్నా ఇక్కడ 100% కోచ్ ని బ్లేమ్ చేయాలి. ఎందుకంటే ఆ నెంబర్ 3 స్పాట్ లో సుదర్శన్ అయితే ఆడిచ్చారనమాట. మెల్లగా సెట్ అవుతున్నాడు అనుకున్న టైం తనని డ్రాప్ అయితే చేసి మళ్ళీ కరుణ్ నాయర్ అయితే ఆ స్పాట్ లో పెట్టాడు. కరుణ్ నాయర్ నుంచి అయితే ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉన్నాయి ఆ మ్యాచ్ లో. తను కూడా మళ్ళీ ఎక్కడ సెట్ అయిపోతాడనేమో మరి నాకైతే తెలియట్లా. తనని మళ్ళీ మిడిల్ ఆర్డర్ లో పడేసి సుదర్శన్ నెంబర్ 3 లో పెట్టారు. బ్రో నేనైతే హానెస్ట్ గా చెప్తున్నాను అనమాట. ఆర్సీ క్రికెట్ అండ్ సచిన్ సాగా కూడా ఆడేవాడిని ఒకప్పుడు. ఎన్ని చేంజెస్ అయితే నేనైతే ఆ గేమ్ లో కూడా చేయాల. గంభీర్ మావ్ అన్ని చేంజెస్ చేస్తున్నాడు ఇప్పుడు మన ఇండియన్ టీమ్ లో. సో సెకండ్ రీజన్ వచ్చేసి ర్యాంక్ టర్నింగ్ పిచ్చెస్ అనమాట. మామూలుగానే మన ఇండియన్ పిచ్చెస్ ర్యాంక్ టర్నింగ్ అండ్ అలాంటి పిచ్చెస్ ని కూడా ఇంకా ర్యాంక్ టర్నింగ్ తీసేసి మిక్సీ గ్రైండ్ వేసేసాడు పిచ్చెస్ ని అయితే. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏమంటున్నాడో మీరే వినండి. No, the point is that you should be able to know how to play turn. థర్డ్ రీజన్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. టీమ్ ట్రాన్సిషన్. టీమ్ ట్రాన్సిషన్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా. టీమ్ ట్రాన్సిషన్ అంటే ఏం లేదు, ఒక ప్లేయర్ రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకో ప్లేయర్ వచ్చి తన ప్లేస్ లో ఆడతాడు అనమాట. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒకప్పుడు నెంబర్ 3 స్పాట్ లో రాహుల్ ద్రావిడ్ ఆడేవాడు. ఆ తర్వాత చేతేశ్వర్ పుజారా. దాంతో పాటు నెంబర్ 4 స్పాట్ లో అయితే సచిన్ టెండూల్కర్ ఆడేవాడు. అండ్ ఆ ప్లేస్ లో దాని తర్వాత విరాట్ కోహ్లీ అయితే ఆడాడు. సో టీమ్ ట్రాన్సిషన్ అనేది ప్రతి డెకేడ్ అయితే జరిగింది అనమాట క్రికెట్ లో. బట్ ఈసారి టీమ్ ట్రాన్సిషన్ అనేది కొంచెం ఎర్లీగా అండ్ ఫోర్స్డ్ గా జరిగిందైతే నాకు అనిపిస్తుంది. విరాట్ అండ్ రోహిత్ శర్మ అయితే 2027 WTC సైకిల్ కూడా ఆడాల్సి ఉంది. ఇక్కడ గంభీర్ కోచ్ మాత్రమే కదా, తనకి అంత పవర్ లేదు కదా అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. ఎస్ మీరు కరెక్టే. టీమ్ కి సంబంధించిన మెయిన్ డెసిషన్స్ అన్ని సెలక్షన్ కమిటీ చూసుకుంటే అనమాట. ఇండియన్ క్రికెట్ టీమ్ కి సెలక్షన్ కమిటీలో చైర్మన్ అయితే అజిత్ అగర్కర్ అనమాట. ఇక్కడ మెయిన్ కలప్రిట్ అతనేనైతే నేను చెప్తాను. తనతో పాటు కమిటీలో శివ్ సుందర్, అజయ్ రాత్ర, ఆర్పి సింగ్ అండ్ ప్రజ్ఞాన్ ఓజా. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియన్ క్రికెట్ టీమ్ కి సంబంధించిన మెయిన్ డెసిషన్స్ అని వీళ్ళు తీసుకుంటారనమాట. అంటే వరల్డ్ కప్ ముందు టీమ్ స్క్వాడ్ సెలక్షన్ లేదా ఇప్పుడు టీమ్ ట్రాన్సిషన్. సో ఇలాంటి మెయిన్ డెసిషన్స్ అని చెప్పేసి వాళ్ళు తీసుకుంటారనమాట. లాస్ట్ ఇయర్ సిడ్నీ మ్యాచ్ ఓడిపోగానే బీజీటీలో విరాట్ అండ్ రోహిత్ శర్మ కెరీర్స్ అయితే చాలా ఇంపాక్ట్ఫుల్ గా దెబ్బ అయితే కొట్టేసాయి. విత్ ద బ్యాట్ ఇద్దరు నుంచి సరైన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. ఒప్పుకుంటా ఆఫ్ కోర్స్ విరాట్ అయితే ఫస్ట్ టెస్ట్ ఫస్ట్ మ్యాచ్ లోనే 100 అయితే కొట్టేశాడు. బట్ ఓవరాల్ సిరీస్ లో చూసుకుంటే తన నుంచి కూడా ఒక పూర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చిందని చెప్పుకోవాలి. సో బీజీటీ అయిపోయిన తర్వాత రోహిత్ శర్మకి అయితే క్లియర్ గా బీసీసీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారంట టెస్ట్ ఫార్మాట్ లో కొనసాగించడం కుదరదని చెప్పేసి. అండ్ రోహిత్ శర్మ సిడ్నీ పోస్ట్ మ్యాచ్ రిప్రజెంటేషన్ లో అయితే నేను ఎక్కడ వెళ్ళట్లేదని చెప్పేసి తన ఓన్ స్టైల్ అయితే చెప్పాడు. బట్ అప్పుడే పూర్తిగా జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. తన ఆ మ్యాచ్ లో కూడా తాను డ్రాప్ అయితే చేసుకున్నాడు. అండ్ ఆఫ్టర్ 5 months తన రిటైర్మెంట్ అయితే అనౌన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ కూడా రోహిత్ శర్మని ఫాలో అవుదాం అనుకున్నాడో మరి ఇంటర్నల్ ప్రెషర్ వలన తెలియదు. బీసీసీఐకి అయితే ఇన్ఫార్మ్ చేశాడంట తను కూడా టెస్ట్ ఫార్మాట్ అయితే డిస్కంటిన్యూ చేస్తున్నా అని చెప్పేసి. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే రోహిత్ శర్మకి అయితే ఇలా ఒఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. బట్ విరాట్ కోహ్లీకి అయితే ఇలా ఇవ్వలేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ ని రిటైర్ అవ్వమని బీసీసీ వాళ్ళు చెప్పారంటే అప్పుడు వచ్చే బ్యాక్ క్లాష్ మామూలుగా అయితే ఉన్నదనమాట. ఎందుకంటే ఫ్యాన్స్ అండ్ న్యూస్ రిపోర్టర్స్ అంత ప్రెజర్ పెడతారు బీసీసీ వాళ్ళ మీద. సో అది అవాయిడ్ చేయడానికి బీసీసీ వాళ్ళైతే ఇలాంటి ప్లాన్ అయితే క్లియర్ కట్ గా తెలివిగా స్కెచ్ అయితే చేశారనమాట. ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా అంటున్నా అంటే విరాట్ కోహ్లీ తన కోచ్ తో అయితే అన్నాడంట 3-4 centuries ఇంగ్లాండ్ టూర్ లో తను టార్గెట్ చేశాడని. సో అంత ప్రీ ప్లాన్డ్ గా ఉండే సీనియర్ ప్రో ప్లేయర్ ఎందుకు రిటైర్మెంట్ అనేది అనౌన్స్ చేస్తాడు. అండ్ గుర్తుపెట్టుకోండి బిగ్ ప్లేయర్స్ కి అయితే ఆల్రెడీ కొన్ని డేట్స్ అయితే ఫిక్స్ అయి ఉంటాయి రిటైర్ అవడానికి. అండ్ లాస్ట్ ఇయర్ సిడ్నీ మ్యాచ్ ఓడిపోగానే ప్రెస్ కాన్ఫరెన్స్ లో గౌతమ్ గంభీర్ ఒక రిపోర్టర్ అయితే ఈ క్వశ్చన్ అడిగాడు అనమాట. టీమ్ ట్రాన్సిషన్ గురించి అడిగితే మనోడు అలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు అనమాట. జస్ట్ ఇంకా ఒక 5 months ఉంది కదా అని చెప్పేసి ఆ క్వశ్చన్ అయితే స్కిప్ అయితే చేసేసాడు అనమాట. 5 months is a long time. So let's see before the England series. సో ఎగ్జాక్ట్ గా జనవరి నుంచి 5 months వేసుకుంటే వచ్చేది మే. అండ్ ఎగ్జాక్ట్లీ మే మంత్ లోనే విరాట్ అండ్ రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూసారా ఎంత ప్యారలల్ గా లింక్ అయ్యాయి. సో ఇక్కడ సెలక్షన్ కమిటీ ఏదైతుందో అజిత్ అగర్కర్ అండ్ కో
వాళ్ళని కావాలంటే యాజ్ ఎ కోచ్ కన్విన్స్ చేసి రిటైర్మెంట్స్ అయితే డిలే అయితే చేయొచ్చు గంభీర్ కావాలంటే. కానీ మనోడైతే అస్సలు చేయడాలా. ఎందుకంటే దానికి 1,00,000 రీజన్స్ అయితే చెప్పుకోదగలేవు. ఏంద్రో గంభీర్ మీద అంత హేట్, తను కూడా ఒక వరల్డ్ కప్ విన్నరే కదా, ఇండియన్ టీం మంచి కోసమే కదా తను కూడా చేసేదని నువ్వు అనుకుంటే నువ్వు ఖచ్చితంగా రాంగ్. ఎందుకంటే ఇతనికి కొంచెం క్రాక్ అనమాట. విరాట్ కోహ్లీ కూడా కొంచెం ఈగోయిస్టికే. బట్ తన యొక్క ఈగో ఏంటంటే టీమ్ డెవలప్మెంట్కి అయితే ఉపయోగపడిద్ది అండ్ యాజ్ ఎ ప్లేయర్గా తనకి తాను కూడా ఉపయోగపడిద్ది. బట్ ఇక్కడ గంభీర్ విషయానికి వచ్చేసరికి ఇతని ఈగో ఏంటంటే ఏమైనా పర్లేదు తను అనుకుందే జరగాలనుకుంటాడు. సో దీనికి చాలా అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. విరాట్ కోహ్లీకి అయితే ఇక్కడ ఏకంగా గ్రౌండ్ లోనే గొడవపడిన ఇన్సిడెంట్స్ అయితే ఒక్కటి కాదు 2 ఉన్నాయి. లోపల ఏం జరిగాయో మనమైతే చెప్పలేము అనమాట. సో నాకు పర్సనల్ గా అనిపించింది ఏంటంటే ఇలాంటి క్రాక్ ఉన్న కోచ్ అయితే ఇండియన్ టీమ్ కి అస్సలు మంచిది కాదనమాట. అదే ప్లేయర్స్ కి మంచిది కాదు, టీమ్ కి మంచిది కాదు, ఫ్యూచర్ ఇండియన్ క్రికెట్ టీమ్ కి అయితే అస్సలు మంచిది కాదు. నాకైతే వచ్చే WTC ఫైనల్ అండ్ వరల్డ్ కప్ అయితే చాలా తేడా ఉంది. ఫైనల్ అంటున్నాను, WTC సైకిల్ తేడా ఉంది మొత్తం. అండ్ రవిశాస్త్రి కోచింగ్ లో ఇండియా అయితే ఒక ICC ట్రోఫీ కూడా గెలవలేదు. కానీ అట్లీస్ట్ హోమ్ సిరీస్ అయితే ఓడిపోయే సిచ్యువేషన్ కి అయితే రాలేదు ఎప్పుడు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి అయితే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి కాన్సెప్ట్ తో ఈ ఛానల్లో మళ్ళీ వస్తా. అంతవరకు